హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్, హ్యాపీ మండే. ఎస్ఎస్సి సీజీఎల్కి న్యూ బ్యాచ్ ఇవాళే స్టార్ట్ అవుతుంది. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్, కంప్లీట్ గైడెన్స్ ఉంటుంది. అన్ని సబ్జెక్ట్స్కి కూడా అత్యద్భుతమైన ఫ్యాకల్టీ ఉన్నారు. వీ హ్యావ్ అవర్ ఓన్ యాప్. కావాల్సినన్ని టెస్టులు పెడతాను, అనాలిసిస్ చేస్తాను. మీకు నెక్స్ట్ ఇయర్ కదా మనకి ఎగ్జామ్, సో యూజ్ దిస్ టైం. 1 year పాటు టైం ఉంది మనకి, ఎందుకంటే అక్టోబర్ నవంబర్లో నోటిఫికేషన్ వస్తుంది సీజీఎల్కి 2021కి. సో నెక్స్ట్ ఇయర్ మార్చ్లో మనకి ఎగ్జామ్ ఉంటుంది. 10 months టైం ఉంది. గోల్డెన్ ఆపర్చునిటీ. స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ ఎర్లీ. ఫస్ట్ అటెంప్ట్లో సాధించే అవకాశం ఉంది. ప్రతి టాపిక్ని డీటెయిల్డ్గా చెప్తాం. ఏదానికి టైం ప్రెషర్ ఉండదు. మన ఇన్స్టిట్యూట్లో అన్ని లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్సెస్ కాబట్టి ఇది ఒక అడ్వాంటేజ్. జస్ట్ 6,000 రూపీస్కే యూ విల్ గెట్ ఎక్స్ట్రాడినరీ కోచింగ్. మీకు నిన్న సీజీఎల్ జాబ్స్ ఎంత మంచివని నిన్న చెప్పాను నేను. దానికి నేను చెప్పిన వెంటనే ఏం జరిగిందంటే, నిన్న నైట్ ఐ గాట్ ఎ కాల్. ఒక అడ్మిషన్ జరిగింది. ఆ అడ్మిషన్ ఎవరు అనుకున్నారు? ఆయన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నారు ఆల్రెడీ. సో 2014లో పీఓగా అందులో జాయిన్ అయ్యారు. అండ్ నౌ అసిస్టెంట్ మేనేజర్గా ఉన్నారు. 5 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ ఎస్ఎస్సి సీజీఎల్ నౌ. సో సీజీఎల్ జాబ్స్ ఎంత ఇంపార్టెంట్ చెప్పడానికి మీకు ఇదే ఎగ్జాంపుల్. ఒక బ్యాంక్ పీఓగా ఉన్న వ్యక్తి మళ్ళీ సీజీఎల్కి ప్రిపేర్ అవుతున్నారు 5 years తర్వాత కూడా. సో అంత అద్భుతమైన జాబ్స్. సో డోంట్ అండర్ ఎస్టిమేట్ దమ్. అండ్ ఖచ్చితంగా ప్రిపేర్ అయితే వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉండేవి. అండ్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కూడా నేను చెప్తాను, సీజీఎల్ కమ్స్ ఇన్ బిట్వీన్ బ్యాంక్ అండ్ యూపీఎస్సీ. బ్యాంక్ ఆస్పిరెంట్స్ షుడ్ ఆస్పైర్ టు గో ఫర్ సీజీఎల్. అండ్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కూడా సీజీఎల్ రాయాలి. యూపీఎస్సీ కోసం ఉండిపోతూ కష్టం, ప్యారలల్గా రాస్తూ ఉండాలి. అండ్ ఇఫ్ యూ గెట్ అన్ ఎంట్రీ ఇన్ టు సెంట్రల్ గవర్నమెంట్ త్రూ సీజీఎల్, యూ కెన్ కంటిన్యూ టు అటెంప్ట్ యూపీఎస్సీ. మీకు బెటర్ పర్స్పెక్టివ్ ఉంటుంది. ఎస్ఏ రేటింగ్ బెటర్గా ఉంటుంది. చాలా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. సో దీన్ని మిస్ చేయకండి. గివ్ మీ ఎ కాల్, లెట్స్ డిస్కస్ అబౌట్ ఇట్. ఇంగ్లీష్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మళ్ళీ చెప్తున్నాను, చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. దిస్ కోర్స్ ఈజ్ ఆఫర్డ్ ఎట్ ఎ ఫీ పాయింట్ ఆఫ్ 2,000 రూపీస్. అగైన్ ఏ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ కోర్స్. బ్యాంక్ పీఓ క్లర్క్ కానీ ఎస్ఎస్సి సీజీఎల్ కానీ ఈ 2 ఎగ్జామ్స్కి ఎక్కువగా సూటబుల్. ఇట్ ఈస్ సూటబుల్ ఈవెన్ ఫర్ అదర్స్. అంటే నార్మల్గా ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకునే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. బట్ ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఈ 2 ఎగ్జామ్స్ రాసే వాళ్ళు ఎవరైనా సరే, ప్రిలిమ్స్ కాదు మెయిన్స్ లెవెల్ ఇంగ్లీష్ హ్యాండిల్ చేయలేకపోతున్నాం బ్యాంక్ ఎగ్జామ్స్లో. Tier 2 లెవెల్ ఇంగ్లీష్ హ్యాండిల్ చేయలేకపోతున్నాం ఎస్ఎస్సి సీజీఎల్లో అనుకునే వాళ్ళకి గోల్డెన్ ఆపర్చునిటీ. బికాజ్ ఐ టీచ్ ఫ్రమ్ అబ్సల్యూట్ బేసిక్స్ ప్లస్ ఇన్ ఏ వే దట్ ఈజ్ ఈజీలీ అండర్స్టూడ్. ఓకే, అందరికీ అర్థమయ్యేలాగా బేసిక్స్ నుండి నెమ్మదిగా చెప్తాను. అలా అని చెప్పి కింద లెవెల్ క్వశ్చన్స్ చేసుకుంటూ ఉండిపోం. వీ సాల్వ్ వెరీ డిఫికల్ట్ క్వశ్చన్స్ ఇన్ ది క్లాస్ రూమ్లో చాలా కష్టమైన క్వశ్చన్స్ నేను ప్రాక్టీస్ చేయిస్తాను మీతో. నేను చేస్తాను, నాతో పాటు మీరు నేర్చుకునేలాగా చేస్తాను. డోంట్ మిస్ ఇట్. ఇంగ్లీష్ వల్ల ఎంతోమంది ఉద్యోగాలకు దూరం అయిపోతున్నారు. సో ఇఫ్ ఇంగ్లీష్ ఈజ్ యువర్ నెమెసిస్, ఇఫ్ ఇంగ్లీష్ ఈజ్ యువర్ పెయిన్ పాయింట్, డోంట్ మిస్ ఇట్. దిస్ ఈజ్ ది గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ యూ. అండ్ డోంట్ ఈవెన్ థింక్ ట్వైస్ అబౌట్ ఇట్. మీకు ఎడిటోరియల్ చూస్తున్నప్పుడు ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది అనిపిస్తే మాత్రం డోంట్ మిస్ ఇట్. అనిపించకపోతే డోంట్ జాయిన్. ఎందుకంటే మీకు అదే ఇండికేషన్. మరి ఎడిటోరియల్ వింటున్నప్పుడు మీకు ఇంప్రూవ్మెంట్ వస్తేనే రావాలి, లేకపోతే మళ్ళీ అదే సార్ చెప్తారుగా, ఉపయోగం లేదు. కరెంట్ అఫైర్స్ ఫర్ యూపీఎస్సీ స్టార్టింగ్ ఆన్ 29th June. చాలామంది ఫుల్ హిందూ పేపర్ అనాలిసిస్ చేయండి అంటున్నారు. మీకు ముందు నుండి చెప్తున్నాను, నాకు టైం కుదరట్లేదు అని చెప్పి. సో ఒక ఫ్రీ కోర్స్గా చేయాలంటే నిజంగానే నాకు టైం కుదరదు. ఎందుకంటే పెయిడ్ కోర్సెస్ అన్నిటికీ నేను న్యాయం చేస్తూ వెళ్ళాలి. బట్ స్టిల్ డిమాండ్ ఎక్కువగా ఉంది, ఎక్కువ మంది అడుగుతున్నారు కాబట్టి నేను నా షెడ్యూల్ని అడ్జస్ట్ చేసి ఐఎమ్ లాంచింగ్ ఇట్ యాజ్ ఎ పెయిడ్ కోర్స్. కరెంట్ అఫైర్స్ కోర్స్ చేయడం అనేది చాలా కష్టం, మీకు తెలిసిందే. ఇట్ రిక్వైర్స్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఫ్రమ్ మై సైడ్. కనీసం 2-3 గంటల పాటు నేను చదవాలి న్యూస్ పేపర్స్. ఎందుకంటే ఇది ఏ రోజుకి ఆ రోజు. మన స్టాటిక్ సబ్జెక్ట్స్ అనుకోండి, మనకి ఆల్రెడీ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నప్పుడు చెప్పేస్తాం. కరెంట్ అఫైర్స్ చెప్పాలంటే ప్రతిరోజు చదవాలి, నేను నోట్ మేకింగ్ చేయాలి, మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో నా వైపు నుంచి చాలా ఎఫర్ట్ వస్తుంది. అండ్ ఐ విల్ డూ మై బెస్ట్. నేను ఎప్పుడైనా టేకప్ చేసిన తర్వాత దానికి అన్యాయం చేసే ప్రసక్తి అనేది ఉండదు. సో ఎక్కువ మంది అడుగుతున్నారు కాబట్టి ఐఎమ్ లాంచింగ్ ఇట్. అండ్ అగైన్ ఐఎమ్ లాంచింగ్ ఇట్ అట్ ఏ వెరీ నామినల్ ఫీ ఆఫ్ 5,000 రూపీస్ ఓన్లీ. జూన్లో 5,000 రూపీస్కి, అంటే ఈ జూన్ దాటిపోయాక 3ంటికి ఫీ పెంచే యోచనలో ఉన్న. ఆల్రెడీ చెప్పాను 8,000 చేస్తున్నామని పాలిటీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్కి. సో ఎవరైనా జాయిన్ అయ్యే ఉద్దేశం ఉంటే మాత్రం దిస్ ఈజ్ ద టైం. మీ దగ్గర ఇమీడియట్గా 5,000 లేకపోయినా కొంత ఇన్స్టాల్మెంట్ అన్న పే చేసి బ్లాక్ చేసుకోండి. మళ్ళీ జూలైలో వచ్చిన తర్వాత నేను అడిగినా సరే ఐ మే నాట్ రెడ్యూస్ ఇట్, బికాజ్
ఒకటి చెప్తే అందరికీ ఒకటే ఉంచుతాను. అడిగిన వాళ్ళకి ఒకలాగా, అడిగిన వాళ్ళకి ఒకలాగా నా దగ్గర ఉండదు. అందరికీ ఒకటే ఫీ ఉంటుంది. రైట్. హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, మనకి అలాగే గవర్నమెంట్ వాళ్ళు అఫీషియల్గా రిలీజ్ చేసే పిఐబి నుంచి కూడా నేను ఆర్టికల్స్ చదివి మీకు సమరైజ్ చేసి చెప్తాను. దాని ఎసెన్స్ ఏంటి అనేది చెప్తాను. సో కరెంట్ అఫైర్స్ కోర్స్ ఈజ్ నాట్ జస్ట్ ఎయిమ్డ్ ఎట్ ప్రిలిమ్స్, ఇట్ ఈస్ ఎయిమ్డ్ ఎట్ మెయిన్స్ యాజ్ వెల్. ఓకే, మీకు యూపీఎస్సీ మెయిన్స్ తరహాలో, అంటే మీకు రోజువారీ జరిగే విషయాల మీద సమగ్రమైన అవగాహన కల్పించేలాగా ఇందులో మనం చేస్తాం అన్నమాట. ఏ ఆర్టికల్స్ చదవాలి, ఎలా చదవాలి కూడా నేను చెప్తాను. సో యూ విల్ హ్యావ్ దట్ లైవ్ ఇంటరాక్షన్. ఆర్టికల్స్ని ఎలా చదవాలి, ఎలా అర్థం చేసుకోవాలి, ఏ పాయింట్ స్కిప్ చేయాలి, ఏ పాయింట్ మీద స్ట్రెస్ చేయాలి, ఇలాంటి స్కిల్స్, ఆర్ట్ ఆఫ్ రీడింగ్ ఎడిటోరియల్స్ కూడా మీకు నేర్పిస్తాను ఇందులో భాగంగా. అగైన్ కమ్స్ విత్ అ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. ఓకే, ఇఫ్ యూ సీ ఫేమస్ ఇన్స్టిట్యూషన్స్ ఓన్లీ 2021 కరెంట్ అఫైర్స్కే 25,000 ఛార్జ్ చేస్తున్న రోజులు ఉన్నాయి. యూ కెన్ చెక్ ఆల్ ది ఫేమస్ ఇన్స్టిట్యూషన్స్. అలా అంటే ఓన్లీ కరెంట్ అఫైర్స్కి అంతా ఛార్జ్ చేస్తారు. అండ్ ఐఎమ్ ఛార్జింగ్ ఓన్లీ 5,000 అండ్ విత్ ది కైండ్ ఆఫ్ క్వాలిటీ యూ హ్యావ్ నెవర్ సీన్ బిఫోర్. దీస్ ఆర్ సబ్జెక్ట్ వైజ్ కోర్సెస్. ఇంగ్లీష్ ఆల్రెడీ చెప్పాను. సిమిలర్గా వీ హ్యావ్ ఎక్ సబ్జెక్ట్ వైజ్ కోర్స్ ఫర్ అర్థమెటిక్, సబ్జెక్ట్ వైజ్ కోర్స్ ఫర్ ప్యూర్ మ్యాథ్స్. అన్నింటిపైన ఫోన్ నెంబర్ మెన్షన్ చేస్తున్నాను. గివ్ మీ ఎ కాల్ ఆర్ గివ్ మీ ఎ వాట్సాప్ మెసేజ్. అగైన్ ఆల్ దీస్ కోర్స్ ఆర్ ఆఫర్డ్ ఎట్ 2,000 రూపీస్ పర్ కోర్స్. సో బ్యాంక్ పీఓ క్లర్క్కి, సీజీఎల్కి ఫుల్ కోర్సెస్ ఆల్రెడీ మీకు తెలిసిందే. మీకు ఇందాక అదే చెప్పాను, ఎస్ఎస్సి సీజీఎల్ కోర్స్లో బ్యాంక్ పీఓ క్లర్క్ కోర్సు కంబైన్ అయి వస్తుంది. ఇట్స్ అ కంబైన్డ్ బండిల్డ్ ఆఫర్. 6,000 రూపీస్కే యూ గెట్ బోత్ ఆఫ్ దెమ్ టుగెదర్. ప్రిలిమ్స్, మెయిన్స్, ఎవ్రీథింగ్, కరెంట్ అఫైర్స్, బ్యాంకింగ్ అవేర్నెస్, జనరల్ స్టడీస్, ఎవ్రీథింగ్ కమ్ బండిల్డ్. యూపీఎస్సీకి మనకి ఎకానమీ, పాలిటీ, కరెంట్ అఫైర్స్ 3 కోర్సెస్ ఉన్నాయి. 3 కూడా జూన్ నెలలో కేవలం 5,000 రూపీస్ పర్ కోర్స్కి, సబ్జెక్ట్కి ఆఫర్ చేయబడుతున్నాయి. జూలై నుంచి 8,000 రూపీస్ పర్ సబ్జెక్ట్కి మారిపోతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇప్పుడే జాయిన్ అవ్వండి. అంటే ఈ జూన్లోనే జాయిన్ అయితే మీకు బెనిఫిట్ ఉంటుంది, ఉపయోగం ఉంటుంది. జస్ట్ ఇన్ కేస్ యూ లైక్ మై స్టైల్ ఆఫ్ టీచింగ్. దట్స్ ఇట్ అబౌట్ ది కోర్సెస్. ఇంతసేపు కోర్సెస్ గురించి చెప్పడానికి కారణం, నిన్న లైవ్లో కూడా చాలామంది ఏ కోర్సెస్, మళ్ళీ ఫీజు ఎంత అని అడిగారు. అందుకనే మళ్ళీ చెప్పాను మొత్తం. ఓకేనా, సరే. యా, లాస్ట్ ఇన్ clarifications. Okay, PM Modi's remarks on the border clash are symptomatic of the government's poor messaging. Messaging అంటే అర్థం ఏంటి? మెసేజింగ్ అంటే ప్రజలకి సందేశాన్ని ఇచ్చే పద్ధతి. రైట్, ఇక్కడ మెసేజ్ అంటే ఒక ఎస్ఎంఎస్ పంపడం అలాని కాదు. గవర్నమెంట్ ఒక విషయాన్ని ప్రజలకి కమ్యూనికేషన్, ద వే ఆఫ్ కమ్యూనికేషన్. ఎందుకు ఏ రెఫరెన్స్తో మాట్లాడుతున్నానంటే, మనకి చైనాకి మనకి వస్తున్న బార్డర్ రోకి సంబంధించి వీ వర్ కెప్ట్ ఇన్ ద డార్క్. మే 5th నుంచి ఈ ఇష్యూ నలుగుతోంది. అక్కడ ఏం జరుగుతుంది అని క్లియర్గా అఫీషియల్ కమ్యూనికేషన్ గవర్నమెంట్ నుంచి లేదు. అంత ఊహాగానాలే తప్పితే గవర్నమెంట్ నుంచి అఫీషియల్ కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల మనం చాలా, అంటే ఏం జరుగుతుందని క్లారిటీ లేని పరిస్థితులు వచ్చేసాయి. అందుకని ఇప్పుడు పిఎం మోదీ మొన్న ఫ్రైడే ఆల్ పార్టీ మీటింగ్లో ఒక రిమార్క్ చేశారు. చైనీస్ అసలు మన వైపు రాలేదు, మన భూభాగంలో వాళ్ళు అసలు ఎంటర్ అవ్వలేదు అని చెప్పి ఒక రిమార్క్ చేశారు. ఆ మాట అనేది ఇట్ క్రియేటెడ్ ఏ పొలిటికల్ స్టామ్. మొత్తం అందరికీ కోపాన్ని తీసుకొచ్చింది. మరి ఎందుకైతే మన 20 మంది చనిపోయారు, వాళ్ళు రాకపోతే వీళ్ళు చనిపోవాల్సిన అవసరమే ఉంది? ఎవరితో ఫైట్ చేసినట్టు, ఎందుకు ఫైట్ చేసినట్టు? సో ఈ రకమైన కోపాన్ని తీసుకొచ్చేయడం కాబట్టి దానికి మళ్ళీ క్లారిఫై చేయడం కోసం 2 క్లారిఫికేషన్స్ రిలీజ్ చేశారు. సో ఈ సమస్యలన్నిటికీ కారణం ఎందుకు? ఆ రాంగ్ కమ్యూనికేషన్. సో ఇక్కడ విషయం కూడా అదే. పిఎం మోదీస్ రిమార్క్స్ ఆన్ ద బార్డర్ క్లాష్ ఆర్ సిమ్టోమాటిక్ ఆఫ్ ది గవర్నమెంట్స్ పూర్ మెసేజింగ్. సో మీకు అక్కడ అర్థమవుతుందా? సిమ్టమాటిక్ అనేది సిమ్టమ్స్, లక్షణాలు ఆఫ్ పూర్ మెసేజింగ్. పూర్ మెసేజింగ్ అనేది ఒక ప్రాబ్లం. ఆ ప్రాబ్లం యొక్క సిమ్టమే ఇది. ఇలా కనిపిస్తుంది అనమాట. పూర్ మెసేజింగ్ అంటే నాట్ కమ్యూనికేటింగ్ ప్రాపర్లీ అని అర్థం. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీస్ కామెంట్స్ టు an all-party meet on Friday, claiming there had neither been any intrusion by China nor was any intruder present, expectedly caused a political storm. Simple thing. So Prime Minister Narendra Modi's comments to an all-party meet on Friday రోజు జరిగిన ఆల్ పార్టీ మీటింగ్లో మోదీ చేసిన కామెంట్ ఏంటది? క్లెయిమింగ్ చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? దేర్ హ్యాడ్ నైదర్ బీన్ ఎనీ ఇంట్రూజన్ బై చైనా నుంచి ఇంట్రూజన్ జరగలేదు. ఇంట్రూజన్ అంటే అర్థం ఏంటి? ఎంటరింగ్ సమ్ వన్ ఎల్సెస్ టెరిటరీ ఇల్లీగలీ. అంటే మన టెరిటరీలోకి చైనా ఇల్లీగల్గా ఎంటర్ అవ్వడం. ఇంట్రూడ్ అంటే ఎంటర్ సమ్ వన్ ఎల్సెస్ టెరిటరీ ఇల్లీగల్గా ఎంటర్ అవ్వడం అనమాట. అలాంటిది జరగలేదు. దేర్ హ్యాడ్ నైదర్ అంటే నెగిటివ్ సెన్స్ కదా. దేర్ హ్యాడ్ నైదర్ బీన్ ఎనీ ఇంట్రూజన్ బై చైనా
గ్రామర్ పాయింట్ చూడండి, నెయిదర్ వచ్చింది కదా, పక్కన నార్ వస్తుంది. నెయిదర్కి ఏ స్ట్రక్చర్ ఉంటుందో, ఓకే, నెయిదర్ బీన్ ఎనీ ఇంట్రూజన్ బై చైనా నార్ వాజ్ ఎనీ ఇంట్రూడర్ ప్రజెంట్. రెండు పాస్ట్ టెన్స్ మనకి ఇక్కడ. ఇంట్రూడర్ అంటే అర్థం ఏంటి? ఇంట్రూడ్ చేసిన వాళ్ళు అంటే అర్థమైంది. ఇంట్రూడ్ అంటే టు ఎంటర్ సమ్మన్ ఎల్సెస్ టెరిటరీ ఇల్లీగలీ. ఇంట్రూడర్ అంటే సమ్మన్ హూ ఎంటర్డ్ అదర్స్ టెరిటరీ ఇల్లీగలీ, వేరే వాళ్ళ ఇల్లీగల్గా ఎంటర్ అయిన వాడు ఇంట్రూడర్ అనమాట. ఇప్పుడు ఇంట్రూడ్కి కొన్ని సినోనిమ్స్ ఏంటంటే ట్రెస్పాస్, TRES PASS, ట్రాన్స్గ్రెస్, ట్రెస్పాస్, ఎన్క్రోచ్, ENCROACH, ఎన్క్రోచ్, ఇవన్నీ కూడా దీని సినోనిమ్స్ అనమాట. ఎక్స్పెక్టెడ్లీ కాస్డ్ ఏ పొలిటికల్ స్టామ్. ఆ కామెంట్స్ ఏం చేసాయి? ఇట్ కాస్డ్ ఏ పొలిటికల్ స్టామ్. స్టామ్ అంటే ఇక్కడ ఒక యాంగ్రీ రియాక్షన్ అని అర్థం చేసుకోవచ్చు. పొలిటికల్గా అందరికీ కూడా కోపం తీసుకొచ్చింది పొలిటికల్ సర్కిల్స్లో. ఎందుకంటే మరి ఎందుకు చనిపోయారు 20 మంది? ఊరికే చనిపోయారా? అసలు వాళ్ళు రాకపోతే, ఒక్క చైనా వాడు కూడా మన వైపు రాకపోతే, వాళ్ళ ప్రయత్నమే చేయకపోతే ఎందుకు చనిపోయినట్టు అనే క్వశ్చన్ వస్తుంది. అందుకని పొలిటికల్ సర్కిల్స్లో చాలా కోపాన్ని అనేది తీసుకొచ్చింది. ఇక్కడ స్టామ్ అంటే మీనింగ్ ఏంటి? వైలెంట్ ఆర్ యాంగ్రీ రియాక్షన్. Not only was the violence on the night of June 15 that claimed 20 Indian soldiers triggered by China erecting structures on India's side of the LAC in the Galwan Valley, Chinese troops still remain present on Indian territory elsewhere in Ladakh, including on the northern bank of Pangong Tso Lake. చూడండి ఇక్కడ. సో 15th June నా వైలెన్స్ జరిగింది. ఆ వైలెన్స్ 20 మంది ఇండియన్ సోల్జర్స్ యొక్క ప్రాణాలని పొట్టన పెట్టుకుంది. క్లెయిమ్ అంటే మీనింగ్ ఏంటంటే అక్కడ ప్రాణాలు తీసేసుకోవడం అని అర్థం. సో క్లెయిమ్కి రకరకాల మీనింగ్స్ ఉంటాయి. ఇంతకు ముందు సెంటెన్స్లో క్లెయిమ్ చూడండి, ఈ క్లెయిమ్ చూడండి అంటే అర్థం ఏంటి? అక్కడ నరేంద్ర మోదీ అన్నారు, సెడ్. అక్కడ మీనింగ్ సెడ్, చెప్పారు అని. ఏమని చెప్పారు? చైనా వాళ్ళ నుంచి ఇంట్రూజన్ లేదు, ఏ ఇంట్రూడర్ కూడా మన వైపు లేడు అని చెప్పారు. ఇక్కడ చూడండి, దట్ క్లెయిమ్డ్ అన్నారు. క్లెయిమ్ అంటే ప్రాణాలు తీసేసుకుంది, కిల్డ్ అని అర్థం. క్లెయిమ్ అంటే ఇక్కడ మీనింగ్ అంటే కిల్. ఈ క్లెయిమ్ ఎలా వాడతారంటే ఒక వార్ కానీ, ఒక పెద్ద ఫైట్ కానీ, ఒక యాక్సిడెంట్ కానీ, న్యాచురల్ కలామిటీ కానీ, ఇలాంటివి ఏవైనా సరే ప్రజల ప్రాణాలని తీసేసుకుంటే అంటే పొట్టన పెట్టుకుందంటాం చూడండి తెలుగులో, అప్పుడు క్లెయిమ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సైక్లోన్స్ మనకి వచ్చాయి కదా, తిత్లీ తుఫాన్ క్లెయిమ్డ్ 100 lives అన్నారు అనుకోండి, 100 మంది ప్రాణాలని పొట్టన పెట్టుకుంది, కిల్డ్ అని అర్థం. ఓకే, ఏ మేజర్ యాక్సిడెంట్ ఆన్ NH5 క్లెయిమ్డ్ 10 lives అన్నాడు అనుకోండి, 10 మంది ప్రాణాలని పొట్టన పెట్టుకుంది, చంపేసింది. సో క్లెయిమ్ అంటే ఇక్కడ క్లెయిమ్ అంటే ఈ మీనింగ్, ఇక్కడ ఈవెంట్ మీనింగ్ కిల్ అని. అలాగే ఐ హ్యావ్ ఎ క్లెయిమ్ ఆన్ దట్ ప్రాపర్టీ అన్నాం. ఆ ప్రాపర్టీ మీద నాకు హక్కు ఉంది. ఎన్ని మీనింగ్స్ ఉన్నాయి చూడండి క్లెయిమ్కి. ఇప్పుడు 3 చెప్పాను మీకు, 3 కంటే ఇంక ఎక్కువ ఉన్నాయి. ఐ హ్యావ్ ఎ క్లెయిమ్ ఆన్ దట్ ప్రాపర్టీ అంటే ఆ ప్రాపర్టీ పైన నాకు హక్కు ఉంది. ఇక్కడ క్లెయిమ్ అంటే రైట్, ఎంటైటిల్మెంట్, ఆ మీనింగ్ ఉంది. చంపేయడం అనే మీనింగ్ ఉంది. చంపడం అంటే ఇప్పుడు ఒక మనిషి ఇంకో మనిషిని చంపాడు అనుకోండి, హీ క్లెయిమ్డ్ అని అనకూడదు. ఏదన్నా ఒక న్యాచురల్ కలామిటీ కానీ, ఒక వార్ కానీ, ఇలాంటి బార్డర్ ఫైట్స్ కానీ, యాక్సిడెంట్ కానీ, ఇట్లాంటి ఈవెంట్స్ మనిషిని చంపినప్పుడు అనాలి. మనిషిని చంపినప్పుడు వి యూజ్ కిల్, మర్డర్, కిల్ ఇలాంటి పదాలు వాడతాం. సో ఇవి చాలా ఇంపార్టెంట్. పదం ఒకటే ఉంటుంది, బట్ ఇట్ హ్యాస్ మల్టిపుల్ మీనింగ్స్ ఇన్ మల్టిపుల్ ప్లేసెస్, డిఫరెంట్ మీనింగ్స్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్. వాటన్నిటిని తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్. సో కాంటెక్చువల్గా మీనింగ్ అర్థం చేసుకోవాలి. ఇదే క్లెయిమ్ డిక్షనరీలో చూసి కనిపించిన ఫస్ట్ మీనింగ్ మీరు నోట్ మేకింగ్ చేశారనుకోండి, మొత్తం పోతుంది. సిచ్యువేషన్కి తగ్గ మీనింగ్ మాత్రమే రాయాలి. ఓకేనా? ట్రిగ్గర్డ్ బై, ఎందుకు 20 మంది చనిపోయారు, ఓకే, ఎందుకు జరిగింది, ట్రిగ్గర్ ఏంటి దానికి? ట్రిగ్గర్ అంటే సంథింగ్ దట్ కాజెస్ సంథింగ్ ఎల్స్ టు హ్యాపెన్, ఒక విషయం జరగడానికి కారణం అయ్యేది. ఓకే, సంథింగ్ దట్ కాజెస్ సంథింగ్ ఎల్స్ టు హ్యాపెన్, ట్రిగ్గర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక హిందూ ముస్లిమ్స్ ఒక చోట ఉన్నారు. అందులో ఒక హిందూ వెళ్ళి ఒక ముస్లింని, లేదా ఒక ముస్లిం వెళ్ళి ఒక హిందూని ఏ రకంగా తీసుకోండి, వెళ్ళి మతపరమైన దూషణ చేసి కొట్టి చంపేశాడు అనుకోండి. నువ్వు ఈ మతం వాడివి, ఆ మతం వాడిని కొట్టి చంపేశాడు అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? మొత్తం అక్కడ ఉన్న హిందూస్ అండ్ ముస్లిమ్స్ కలిపి కొట్లాడుకుంటారు. సో దానికి ఏం చేస్తాం మనం? ఏ స్మాల్ ఇన్సిడెంట్ బిట్వీన్ 2 people, లేదా ఒక చంపలేదు, కొట్టుకున్నారు, తిట్టుకున్నారు నోటికి వచ్చినట్టు, అదే పెద్ద ఇష్యూ అయిన తర్వాత ఏ స్మాల్ ఇష్యూ బిట్వీన్ 2 individuals హ్యాస్ ట్రిగ్గర్డ్ దిస్, ఇంకా పెద్ద గొడవకి దారితీసింది. సో అది ట్రిగ్గర్ అంటే అర్థం ఏంటి? సంథింగ్ దట్ కాజెస్ ఏ బిగ్గర్ ఈవెంట్ టు హ్యాపెన్, ట్రిగ్గర్ చేస్తుంది అనమాట. అలాగే మనకి ఇక్కడ మీనింగ్ ఏంటి? ఆ 20 మందిని చంపేశారు, అది ఎందుకు చనిపోయారు యాక్చువల్గా? దానికి ట్రిగ్గర్ ఏంటి? ట్రిగ్గర్డ్ బై చైనా ఎరెక్టింగ్ స్ట్రక్చర్స్ ఆన్ ఇండియా సైడ్ ఆఫ్ LAC ఇన్ ద గాల్వన్ వ్యాలీ. ఎరెక్టింగ్ అంటే అర్థం ఏంటి?
టు గ్యాదర్ అండ్ సెట్ సంథింగ్ అప్రైట్, అంటే నిలబెట్టడం అనమాట. మనం ఒక టెంట్ లేపారంటాం చూడండి, ఎరెక్ట్ చేశారు. ఒక పోల్ లేపడం, నిలబెట్టడం, దాన్ని మనం ఎరెక్ట్ అంటాం. సెట్ సంథింగ్ అప్రైట్. సో చైనా అలా చేయడం అనేది ట్రిగ్గర్, అందువల్ల ఫైట్ అయ్యింది. ఫైట్ అవ్వడం వల్ల వీళ్ళు చనిపోయారు. ఆన్ ఇండియా సైడ్ ఆఫ్ ఎల్ఏసి, ఇటువైపు మన వైపు చేశారు, వాళ్ళ వైపు కాదు. ఇన్ ద గాల్వన్ వ్యాలీ చైనీస్ ట్రూప్స్ స్టిల్ రిమైన్ ప్రెజెంట్ ఆన్ ఇండియన్ టెరిటరీ ఎల్స్వేర్ ఇన్ లదాఖ్లో వేరే ప్లేస్లో వాళ్ళు ఇంకా ఉన్నారు ఇండియన్ సైడ్, ఇంక్లూడింగ్ ఆన్ ద నార్దర్న్ బ్యాంక్ ఆఫ్ ప్యాంగాంగ్ లేక్. ప్యాంగాంగ్ లేక్ మీకు చెప్పాను, చైనాకి ఇండియాకి మధ్యలో ప్రవహిస్తుంది. లదాఖ్ నుంచి అటు చైనీస్ సైడ్ వెళ్తుంది. అరౌండ్ 125 కిలోమీటర్స్ 130 కిలోమీటర్స్ లెంత్ ఉన్న లేక్ ఇది. ఇందులో 25% ఇండియన్ టెరిటరీలో ఉంటుంది, రిమైనింగ్ చైనీస్ టెరిటరీలో ఉంటుంది. సో దీని నార్దర్న్ బ్యాంక్స్, దీనికి ఉత్తరం సైడ్ ఉన్న ఒడ్డున ఏరియాలో ఇంకా చైనా వాళ్ళు మన వైపు ఉన్నారు. ఇలాంటప్పుడు నరేంద్ర మోదీ అలా ఎలా అంటారు? అసలు వాళ్ళు లేరని, అసలు రాలేదని ఎలా అంటారు? అందుకే పొలిటికల్ స్టామ్ అది క్రియేట్ చేసింది. ఆఫ్టర్ ద ప్రాబ్లమ్స్ విత్ హిస్ రిమార్క్స్ వర్ హైలైటెడ్ బై ది అపోజిషన్, ద ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ వాజ్ మూవ్డ్ టు ఇష్యూ ఎ మచ్ నీడెడ్ క్లారిఫికేషన్ ఆన్ సాటర్డే, stating the PM was only referring to the situation in the Galwan Valley as a consequence of the bravery of our armed forces that foiled a Chinese transgression. Okay, ఇది చదవండి. See, after the problems with his remarks were highlighted by the opposition, అతను చేసిన మన నరేంద్ర మోదీ గారు చేసిన రిమార్క్స్ వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ని అపోజిషన్ హైలైట్ చేసింది, ప్రతిపక్ష పార్టీలు హైలైట్ చేసాయి. మీరు ఇలా ఎలా మాట్లాడతారు, వాళ్ళు సూసైడ్ చేసుకొని చనిపోయారా, ఇలా రకరకాలు వచ్చాయి మనకి. చేసిన తర్వాత ద ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్, పిఎం ఆఫీస్ ఏం చేసింది? వాజ్ మూవ్ టు ఇష్యూ ఏ మచ్ నీడెడ్ క్లారిఫికేషన్. సాటర్డే రోజు క్లారిఫికేషన్ ఇష్యూ చేసింది. ఏమని? స్టేటింగ్ దట్ ద పిఎం వాజ్ ఓన్లీ రిఫరింగ్ టు ద సిచ్యువేషన్ ఇన్ ద గాల్వన్ వ్యాలీ యాజ్ ఎ కాన్సిక్వెన్స్ ఆఫ్ ద బ్రేవరీ ఆఫ్ అవర్ ఆర్మ్డ్ ఫోర్సెస్ దట్ ఫాయిల్డ్ ఎట్ చైనీస్ ట్రాన్స్గ్రెషన్. సో దాన్ని ఎలా క్లారిఫై చేశారంటే, ఫాయిల్ అంటే భగ్నం చేయడం, మనం అంటే కుట్రని భగ్నం చేయడం అంటాం. ఫాయిల్డ్ ఏ కాన్స్పిరసీ అంటారు, ఫాయిల్డ్ ఏ బాంబ్ ప్లాన్. మనం చూడండి, ఎవరైనా టెర్రరిస్టులు బాంబు పెట్టడానికి ప్లాన్ చేశారనుకోండి, మన వాళ్ళు ముందే ఐడెంటిఫై చేశారనుకోండి, అప్పుడు ఏమంటాం? ఇండియన్ పోలీస్ ఫాయిల్డ్ ఏ ప్లాన్ టు కిల్ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ యూజింగ్ బాంబ్స్ అంటాం. ఫాయిల్ అంటే భగ్నం చేయడం, అంటే టు ప్రివెంట్ సంథింగ్ అన్ప్లెజెంట్ ఆర్ నెగిటివ్ ఫ్రమ్ హ్యాపెనింగ్, అంటే జరగకుండా ఆపడం. తెలుగులో భగ్నం అంటాం కదా. ఫాయిల్ అంటే టు ప్రివెంట్ సంథింగ్ అన్ప్లెజెంట్ ఫ్రమ్ హ్యాపెనింగ్, సంథింగ్ డేంజరస్ ఫ్రమ్ హ్యాపెనింగ్. ఆ సెన్స్లో మనం ఫాయిల్ని వాడతాం. ఇక్కడ దేన్ని ఆపారు? ఫాయిల్డ్ చైనీస్ ట్రాన్స్గ్రెషన్. ట్రాన్స్గ్రెషన్ అంటే ఎన్ ఇల్లీగల్ యాక్టివిటీ. ఓకే, సంథింగ్ దట్ ఈస్ ఇల్లీగల్ అంటే మన ప్రాంతంలోకి వాళ్ళు వచ్చేయడం. ఇందాక ఇంట్రూజన్ అన్నాం కదా, సిమిలర్ వర్డ్ అన్నమాట ట్రాన్స్గ్రెషన్. ఓకే, దాన్ని ఆపే ప్రయత్నంలో వీళ్ళు చనిపోయారు. అంటే వీళ్ళ బ్రేవరీ, వాళ్ళ సాహసోపేతంగా వాళ్ళు పోరాటం చేసి వాళ్ళని ఆపారు కాబట్టే ఇండియా వైపు ఇప్పుడు చైనా వాళ్ళు ఎవరు లేరు అని నేను చెప్తున్నాను అని క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగిందనమాట. ఫస్ట్ ఏం చెప్పారంటే, మన వైపు వాళ్ళు రాలేదు, ఎప్పుడూ లేరు అని చెప్పేశారు. తర్వాత అలా లేరు రాకపోవడం అనే దానికి కారణం ఏంటి? మన వాళ్ళు 20 మంది సాహసంతో ప్రాణాలు వదిలేరు, అంటే వాళ్ళతో ఫైట్ చేశారు, అందువల్ల ఇప్పుడు ఎవరు లేరు అని చెప్పాను అని చెప్పి క్లారిఫికేషన్ ఇచ్చారు. ఓకేనా? యాజ్ అ కాన్సిక్వెన్స్ అంటే దాంతో లేక పర్యవసానం కింద వచ్చిందని. ఈవెన్ ఇఫ్ ద పిఎంఓ అట్రిబ్యూటెడ్ ద పొలిటికల్ స్టార్మ్ to a mischievous interpretation, it is more than clear that the PM did not choose his words carefully. సో పిఎంఓ ఏముంటుంది, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఏముంటుంది? అట్రిబ్యూట్ చేస్తుంది. అట్రిబ్యూట్ అంటే అస్క్రైబ్, అంటే టు సే, అంటే ఒకదానికి ఆపాదించడం, తెలుగులో ఎగ్జాక్ట్గా ఆపాదించడం అంటాం. అట్రిబ్యూటెడ్ ద పొలిటికల్ స్టామ్ టు ఏ మిస్చీవస్ ఇంటర్ప్రిటేషన్. మిస్చీవస్ అంటే అర్థం ఏంటి? ఇంటెండింగ్ టు కాజ్ ట్రబుల్, కావాలనే, అంటే మనకి ఇబ్బంది పెట్టాలనే ఇంటర్ప్రిట్ చేశారు. అలాగే ఇంటర్ప్రిటేషన్ అంటే తెలుసు కదా, ఒక విషయాన్ని మనం అర్థం చేసుకునే విధానం. అంటే మా మాటల్ని వక్రీకరించారు, మా విషయాన్ని, నేను చెప్పిన దాన్ని ట్రబుల్ చేసేలాగా, అంటే ఇబ్బంది కలిగించేలాగా ఇంటర్ప్రిట్ చేస్తున్నారు, అందువల్లే సిచ్యువేషన్ ఇలా అయ్యింది అని చెప్పి ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ చెప్తోంది. సో పిఎంఓ అట్రిబ్యూటెడ్ ద పొలిటికల్ స్టామ్ అని చెప్పాను, వైలెంట్ అండ్ యాంగ్రీ రియాక్షన్. ఈ రియాక్షన్ రావడానికి కారణం ఏంటి? దట్ మిస్చీవస్ ఇంటర్ప్రిటేషన్. అట్రిబ్యూట్ అంటే దీనికి రీజన్ అనమాట, టు షో సంథింగ్ యాజ్ ఏ కాజ్ ఫర్ సంథింగ్. అర్థమవుతుందా? ఆ సంథింగ్ ఏంటి? పొలిటికల్ స్టామ్. పొలిటికల్గా అందరికీ కోపం వచ్చింది. ఎందుకు వచ్చింది? బికాజ్ ఆఫ్ మిస్చీవస్ ఇంటర్ప్రిటేషన్. నేను చెప్పిన మాటల్ని తప్పుగా ట్రబుల్ మేకింగ్గా వీళ్ళు ఇంటర్ప్రిట్ చేశారు కావాలనే, అందుకని కారణం కింద దీన్ని చూపారు. టు ఆస్క్రైబ్ సంథింగ్ అంటే టు షో సంథింగ్ యాజ్ ఎ కాజ్ ఆర్ రీజన్ ఫర్ సంథింగ్, అలా అనమాట. ఈ పొలిటికల్ స్టామ్కి ఇది రీజన్గా చూపించారు.
ఇట్ ఈస్ మోర్ దాన్ క్లియర్ దట్ ద పిఎం డిడ్ నాట్ చూస్ హిస్ వర్డ్స్ కేర్ఫుల్లీ. అంటే అలా చెప్పినప్పటికి, ఈవెన్ ఇఫ్ అన్నారు కదా, అలా చెప్పినప్పటికి కూడా విషయం ఏంటి, ప్రైమ్ మినిస్టర్ కరెక్ట్గా పదాలను ఎంచుకోలేదు, చెప్పేటప్పుడు అనవసరంగా కన్ఫ్యూజన్ లీడ్ చేసేలాగా ఆయన మాట్లాడారు అనేది క్లియర్గా ఉంది. ఇన్ ఫ్యాక్ట్ హిస్ రిమార్క్స్ హ్యావ్ ఆల్రెడీ బీన్ సీజ్డ్ అపాన్ by the Chinese state media and was seen as endorsing Beijing's claims that its troops did not cross the LAC and justifying the People's Liberation Army's recent actions. చూసారా, ప్రైమ్ మినిస్టర్ మోదీ ఎలా మాట్లాడేసరికి చైనీస్ మీడియా, స్టేట్ మీడియా అంటే చైనా యొక్క గవర్నమెంట్ మీడియా వెంటనే దాన్ని పట్టేసుకుంది. సీజ్డ్ అపాన్ అంటే వెంటనే దాన్ని పట్టేసుకుంది అని అర్థం అనమాట. సో దాన్ని పట్టేసుకుని వాళ్ళు ఏం చేశారు, అండ్ వర్ సీన్ యాజ్ ఎండోర్సింగ్ బీజింగ్స్ క్లెయిమ్స్ దట్ ఇట్స్ ట్రూప్స్ డిడ్ నాట్ క్రాస్ ఎల్ఏసీ. చైనా ఏమంటుంది, మేము అసలు ఇండియా సైడ్ వెళ్ళలేదు, ఇండియా వాళ్ళే మా వైపు వచ్చేస్తున్నారని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. చూడండి, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ కూడా అదే మాట అన్నారు, చైనీస్ మన వైపు రాలేదని చెప్పి అన్నారని చెప్పి. సో ప్రైమ్ మినిస్టర్ మోదీ యొక్క రిమార్క్స్ని వాళ్ళకు అనుకూలంగా, అంటే వాళ్ళ క్లెయిమ్ని ఎండోర్స్ చేసినట్టుగా, ఎండోర్స్ అంటే టు సే సంథింగ్ యాజ్ ట్రూ, సంథింగ్ యాజ్ కరెక్ట్. ఇప్పుడు మనకి ఎండోర్స్మెంట్, బ్రాండ్ ఎండోర్స్మెంట్ అంటారు కదా, మనకి ఇప్పుడు నాగార్జున వస్తారు ఘడి డిటర్జెంట్ సోప్ కోసం, అంటే ఆ సోప్ మంచిది అని పబ్లిక్గా చెప్పడం, అప్రూవ్ చేయడం, టు అప్రూవ్ సంథింగ్ ఇన్ పబ్లిక్. అలాగే బీజింగ్ చైనా యొక్క క్లెయిమ్స్ని నరేంద్ర మోదీ పబ్లిక్గా అప్రూవ్ చేశారు అనే సెన్స్లో వాళ్ళు దీన్ని వాడుకున్నారు ఈ రిమార్క్స్ని. అండ్ జస్టిఫైయింగ్ ద పీపుల్స్ లిబరేషన్ ఆర్మీస్ రీసెంట్ యాక్షన్స్. సో PLA, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అంటే ఎవరు, చైనా యొక్క ఆర్మీ అనమాట, ఆ ఆర్మీని అలా అంటారు. సో దాని యొక్క రీసెంట్ యాక్షన్స్ని జస్టిఫై చేసుకోవడం. జస్టిఫై ఏంటంటే టు షో సంథింగ్ యాజ్ కరెక్ట్, రీజనబుల్. అంటే జస్టిఫై చేసుకోవడం అంటే అర్థం ఏంటి, వాళ్ళు చేసింది కరెక్టే, మేము అసలు వెళ్ళలేదు, మేము అక్కడ వెళ్ళకపోయినా సరే ఇండియన్స్ మా వైపు వచ్చారు, అందుకని మేము వాళ్ళని చంపాల్సి వచ్చింది అన్నట్టుగా చైనీస్ మీడియా దాన్ని వక్రీకరిస్తుంది. ద MEA, Ministry of External Affairs, issued its own statement on Saturday, reiterating that the Chinese had crossed the LAC and erected structures across the line. వాళ్ళ అనేసరికి మన MEA జాగ్రత్త పడింది, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, విదేశాంగ శాఖ. వాళ్ళ క్లారిఫికేషన్ ఇష్యూ చేశారు. ఏమని, చైనీస్ యాక్చువల్గా LAC క్రాస్ చేశారు, ప్లస్ ది ఎరెక్టెడ్ స్ట్రక్చర్స్. చెప్పాను, ఎరెక్టెడ్ స్ట్రక్చర్స్ అంటే అర్థం ఏంటి, ఎరెక్ట్ అంటే టు సెట్ సంథింగ్ అప్రైట్ అక్రాస్ ద లైన్, ఆ బౌండరీ దగ్గర స్ట్రక్చర్స్ ఎరెక్ట్ చేశారు అని చెప్పి మన వైపు నుంచి విదేశాంగ శాఖ వాళ్ళు అంటే మోదీ పెట్టిన ఒక మాట వల్ల 2 క్లారిఫికేషన్స్ ఇవ్వాల్సి వచ్చింది. ఒకటి PMO ఇచ్చింది, రెండోది మన MEA ఇచ్చింది, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. While it should be obvious that any speech that requires no less than 2 clarifications has serious problems with its messaging, the controversy has only underlined the government's poor communication on the border issue. Obvious అంటే easily seen. While it should be obvious that any speech that requires no less than 2 clarifications has serious problems with its messaging. దాని అర్థం ఏంటి, ఏదైనా ఒక స్పీచ్ దానికి 2 సార్లు క్లారిఫికేషన్లు ఇవ్వాల్సి వచ్చిందంటేనే అర్థమవుతుంది మెసేజింగ్లో తేడా ఉంది అని, అంటే మాటల్లో క్లారిటీ లేదు అని అర్థం. అది అర్థమవుతుంది కదా సింపుల్గా. సో మెసేజింగ్లో ప్రాబ్లం ఉందనడానికి ఇండికేషన్ ఏంటి, 2 సార్లు క్లారిఫికేషన్ ఇవ్వాల్సి వచ్చింది. అదే మరి దాని గురించి పెద్దగా మాట్లాడాల్సింది లేదు. The controversy has only underlined the government's poor communication on the border issue. ఈ కాంట్రవర్సీ అనేది గవర్నమెంట్ యొక్క పూర్ కమ్యూనికేషన్ అండర్లైన్ చేసింది. అండర్లైన్ చేయడం అంటే టు మార్క్ యాజ్ ఇంపార్టెంట్, టు సే అంటే దాని యొక్క మనం అండర్లైన్ ఏం చేస్తాం చదువుతున్నప్పుడు, ఇది ఇంపార్టెంట్ అని చెప్పి అండర్లైన్ చేసుకుంటాం. సో గవర్నమెంట్ యొక్క పూర్ కమ్యూనికేషన్ అనే విషయం, పూర్ కమ్యూనికేషన్ అంటే అర్థం ఏంటి, పూర్ మెసేజింగ్, ప్రజలకి ఇన్ఫర్మేషన్ చెప్పడంలో, జరుగుతున్న విషయాన్ని అందవేయడంలో గవర్నమెంట్ ఫెయిల్ అయింది అనే విషయాన్ని ఇది మళ్ళీ అండర్లైన్ చేసిందంటే ఇంపార్టెంట్గా చూపించింది, ఫ్లాగ్ చేసింది. FLAG ఫ్లాగ్ అన్నా, అండర్లైన్ అన్నా, అండర్ స్కోర్ అన్నా, టు మార్క్ సంథింగ్ యాజ్ ఇంపార్టెంట్ అనే మీనింగ్ వస్తుంది. ద ట్రాజిక్ లాస్, ట్రాజిక్ అంటే తెలుసు కదా, బాధాకరమైన. ద ట్రాజిక్ లాస్ ఆఫ్ లైవ్స్ ఫాలోడ్ మోర్ దాన్ 6 weeks ఆఫ్ టెన్షన్స్ ఇన్ ద గాల్వన్ వ్యాలీ. 6 వారాల నుంచి ఇండియాకి చైనాకి మధ్యలో టెన్షన్స్ నడుస్తున్నాయి అక్కడ, ఎందుకంటే 5th May నుంచి ఇప్పటి వరకు. వాటి తర్వాత ఈ ప్రాణాలు కోల్పోవడం జరిగింది. డ్యూరింగ్ దిస్ టైమ్ ద పబ్లిక్ వాజ్ కెప్ట్ ఇన్ ద డార్క్. ఇట్స్ అన్ ఇడియం. ఇఫ్ యూ కీప్ సమ్వన్ ఇన్ ద డార్క్, డార్క్గా ఉంటే మనకి ఏంటి, చీకటి ఉంటే ఏమైనా కనిపిస్తుందా, కనిపించదు. అంటే అర్థం ఏంటి, మనకి ఇన్ఫర్మేషన్ తెలియట్లేదు అని. అక్కడ చీకటిని, ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్తో మీరు మెటఫారికల్గా ఆలోచించుకోండి. సో చీకటి అంటే అర్థం ఏంటి, ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఇఫ్ సంథింగ్ కమ్స్ టు లైట్, దట్ మీన్స్ వెలుగులోకి వచ్చింది అంటాం, అంటే విషయం తెలిసింది అని. అంటే ఇన్ఫర్మేషన్ వెలుగు, ఇన్ఫర్మేషన్ లేకపోవడం చీకటి, ఇన్ఫర్మేషన్ రావడం వెలుగు, ఈ 2 వాడతారు. కమ్స్ ఇన్ టు లైట్ అంటే విషయం వెలుగులోకి వచ్చింది, తెలిసింది, రివీల్ అయింది అని అర్థం. కెప్ట్ ఇన్ ద డార్క్
అంటే మాకు చీకట్లో ఉంచారు అంటే అర్థం ఏంటి, మాకు ఏ విషయం తెలియజెప్పలేదు, ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అని అర్థం. డ్యూరింగ్ దిస్ టైమ్ ద పబ్లిక్ వాజ్ కెప్ట్ ఇన్ ద డార్క్ అబౌట్ వాట్ వాజ్ ట్రాన్స్పైరింగ్ అంటే హ్యాపెనింగ్ అలాంగ్ ది ఎల్ఏసీ దగ్గర అసలు ఏం జరుగుతుంది, ఏం అక్కర్ అవుతుంది, ఏం హ్యాపెన్ అవుతుందని, ఏం జరుగుతుందనే విషయం ప్రజలకి తెలియలేదు. దే వర్ కెప్ట్ ఇన్ ది డార్క్. ట్రూ, షేరింగ్ ఎవ్రీ డీటెయిల్ ఇన్ ద పబ్లిక్ డొమైన్ ఈజ్ నాట్ పాసిబుల్ వెన్ ఇట్ కమ్స్ టు నెగోషియేటింగ్ సెన్సిటివ్ ఇష్యూస్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ. జాతీయ భద్రతకు సంబంధించిన విషయాల్ని, ప్రతి ఒక్క విషయాన్ని కూడా ప్రజల ముందు పెట్టడం కరెక్టా? కాదు. యాక్సెప్టెడ్. ప్రతి ఒక్క డీటెయిల్ని కూడా ప్రజల ముందు పెట్టడం అనేది పాసిబుల్ కాదు. నెగోషియేటింగ్ అంటే అర్థం ఏంటి? టు డిస్కస్ అంటే ఏదన్నా ఒక విషయాన్ని సాధించడానికి మాటలతో డిస్కస్ చేసి అటు ఇటు మాట్లాడి ఒకటి సాధించడం. టు డిస్కస్ ఆర్ టాక్ ఇన్ ఆర్డర్ టు అబ్టైన్ సంథింగ్ ఈజ్ కాల్డ్ నెగోషియేషన్. సింపుల్గా చెప్పాలంటే బేరం. మనం కూరగాయలకు వెళ్తాం, బార్గెయిన్ అంటాం చూడండి. సింపుల్ మన రిటైల్ టర్మ్స్లో బార్గెయిన్ అంటాం. అదే హయ్యర్ లెవెల్లో నెగోషియేషన్స్ అంటారు. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ కూర్చున్నాయి, లేదా ఇండియా రష్యా కూర్చున్నాయి ఏదైనా విషయం డీల్ చేయడానికి, బిజినెస్ డీల్ మాట్లాడుకుంటున్నారు. అప్పుడు ఏం చేస్తారు? నెగోషియేషన్ చేస్తారు. ఇండియా ఒకటి ప్రపోజ్ చేస్తుంది, రష్యా అబ్జెక్ట్ చేస్తుంది, వాళ్ళు ఒకటి ప్రపోజ్ చేస్తారు, మన వాళ్ళు అబ్జెక్ట్, అలా డిస్కషన్ జరిగి ఫైనల్గా ఒక విషయానికి యాక్సెప్ట్ చేసి సైన్ చేస్తారు. సో నెగోషియేషన్స్, టు డిస్కస్ సంథింగ్ ఇన్ ఆర్డర్ టు అబ్టైన్ ఎ గోల్, దాన్ని నెగోషియేషన్ అంటాం. వెన్ ఇట్ కమ్స్ టు నెగోషియేటింగ్ సెన్సిటివ్ ఇష్యూస్ అంటే డెలికేట్ ఇష్యూస్, అది జాగ్రత్తగా హ్యాండిల్ చేయకపోతే దే విల్ కాజ్ ట్రబుల్. అలాంటి ప్రతి విషయాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టకూడదు. కరెక్టే, అన్ని విషయాల్ని పెట్టాల్సిన అవసరం లేదనేది కరెక్టే. Indeed, the solution to the current crisis and the disengagement that is needed urgently at various points along the LAC can make progress only through diplomacy. In fact, ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి? డిప్లొమసీయే. డిప్లొమసీ అంటే దౌత్యం, అంటే హై లెవెల్ టాక్స్ బిట్వీన్ బోత్ ది కంట్రీస్. అంటే అక్కడ ఉన్న మిలిటరీ కమాండర్స్ వైపు మధ్యలో డిస్కషన్స్ కానీ, లేదా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్స్ మధ్యలో డిస్కషన్ కానీ, డిఫెన్స్ మినిస్టర్స్ మధ్యలో డిస్కషన్ కానీ, వీటి ద్వారానే సాధ్యమవుతుంది. ఇలాంటి వాటిలో ప్రోగ్రెస్ అనేది ఓన్లీ డిప్లొమసీ ద్వారానే సాధ్యమవుతుంది. డిప్లొమసీ అంటే మెయింటైనింగ్ ఆఫ్ రిలేషన్స్, ఫ్రెండ్లీ రిలేషన్స్ బిట్వీన్ టూ కంట్రీస్ అలా తీసుకోవచ్చు. డిప్లొమాట్ అంటే సమ్మన్ హూ రిప్రజెంట్స్ ఎ కంట్రీ ఇన్ అనదర్ కంట్రీ. ఫారిన్ రిలేషన్స్లో వాడే పదం, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో యూజ్ చేసే పదాలు డిప్లొమసీ, డిప్లొమాట్, అంబాసిడర్, ఈ పదాలన్నీ ఇక్కడ వాడుతూ ఉంటారు. అండ్ డిసెంగేజ్మెంట్ అంటే అర్థం ఏంటి? విత్డ్రావల్ ఆఫ్ ట్రూప్స్. వాళ్ళ వైపు నుంచి మన వైపు నుంచి ట్రూప్స్ ఎవరైతే మోహరించారో బార్డర్ లైన్ దగ్గర వాళ్ళని విత్డ్రా చేయడం. ఇవన్నీ ఎప్పుడు పాసిబుల్? ఓన్లీ త్రూ డిప్లొమసీ. టాక్స్ అంటే ఇద్దరి మధ్య డిప్లొమాటిక్గానే డీల్ చేయాలి అని అర్థం. ఎట్ ద సేమ్ టైం, అయితే అదే సమయంలో ఏ బ్లాంకెట్ ఆఫ్ సైలెన్స్ హార్డ్లీ సర్వ్స్ ది గవర్నమెంట్స్ ఇంట్రెస్ట్. పోనీ కొంచెం కూడా లేకుండా బ్లాంకెట్ బ్యాన్ అంటారు. బ్లాంకెట్ అంటే కంప్లీట్ అని అర్థం. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ లాక్డౌన్, బ్లాంకెట్ బ్యాన్ ఆన్ ఓపెనింగ్ ఆఫ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ షాప్స్. ఏ షాప్ కూడా ఓపెన్ చేయకూడదు. బ్లాంకెట్ బ్యాన్, కంప్లీట్ బ్యాన్. అలాగే బ్లాంకెట్ ఆఫ్ సైలెన్స్, పూర్తి నిశ్శబ్దం. ఏ ఒక్క విషయాన్ని బయట పెట్టకపోవడం, ఏ విషయాన్ని ప్రజలకు చెప్పకపోవడం. హార్డ్లీ సర్వ్స్ ది గవర్నమెంట్స్ ఇంట్రెస్ట్. హార్డ్లీ అంటే అర్థం ఏంటి? నెగిటివ్ సెన్స్లో. సర్వ్ చేయదు అని. డజంట్ సర్వ్ గవర్నమెంట్ అంటే ప్రభుత్వం యొక్క ప్రయోజనాల్ని అది కాపాడదు. పూర్తిగా చెప్పకపోవడం వల్ల ఏమవుతుంది? ఇప్పుడు ఎవరైనా చెప్పట్లేదు అనుకో, ఏదో జరిగిపోతుందని ఆలోచనలు వస్తాయి ప్రజలకి. ఇన్ఫర్మేషన్ ఇస్తున్నందుకు సైలెంట్గా ఉంటారు. ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే గవర్నమెంట్, అదేంటంటే ఇట్ ఫ్యూయల్స్ స్పెక్యులేషన్, ఊహాగానానికి దారితీస్తుంది. ద ఆబ్సెన్స్ ఆఫ్ టైమ్లీ అండ్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ విల్ ఓన్లీ ఫ్యూయల్ స్పెక్యులేషన్ అండ్ అలా. టైమ్లీ ఇన్ఫర్మేషన్, సమయానికి ఏం జరుగుతుంది, ఏదో జరుగుతుందని తెలుస్తుంది ప్రజలకి. ఏం జరుగుతుందో గవర్నమెంట్ చెప్పట్లేదు. గవర్నమెంట్ చెప్పినప్పుడు ప్రజలు ఏం చేస్తారు? రకరకాలు ఊహించుకుంటారు. అందుకన్నారు ఫ్యూయల్ స్పెక్యులేషన్ అంటే ఊహాగానాలు అంటే అర్థం ఏంటి? అంటే అన్సబ్స్టాన్షియేటెడ్ థాట్స్, అంటే అన్సబ్స్టాన్షియేటెడ్ ఇమాజినేషన్స్. అంటే సబ్స్టాన్షియేట్ అంటే కింద మనకి సరిగ్గా దానికి గ్రౌండ్ లేదు, సరైన రీజన్స్ లేవు, సరైన ఎవిడెన్స్ లేదు, అయినా సరే ఊహించుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు లెట్స్ సే పవన్ కళ్యాణ్ నరేంద్ర మోదీ గారిని కలిశారనుకోండి, అపాయింట్మెంట్. ఇమీడియట్గా విషయం ఏంటో చెప్పలేదు, ఎందుకు కలిసారో చెప్పలేదు. ఏమనుకుంటారు? జనసేన బీజేపీలో కలిసిపోతుందేమో, అందుకే కలిసారేమో. ఊహాగానాలు వస్తాయి రా. ఏవైనా అంతే. ఒక ఏదన్నా కలవగానే విషయం చెప్పలేదు అనుకోండి పబ్లిక్, ప్రజలు ఇంక ఊహించుకుంటారు. విషయం చెప్పేస్తే ఊహించుకోరు. చెప్పకుండా సీక్రెట్ మీటింగ్లో ఉంచారనుకోండి, అప్పుడు ఇక్కడ ఏదో జరుగుతుంది అని ఇమీడియట్గా స్పెక్యులేషన్ వస్తుంది అనమాట. అలాం అంటే అర్థం ఏంటి? వాట్ ఈజ్ అలాం? మనల్ని నిద్ర నుంచి లేపేది అలాం. టైం అయింది లేవరా బాబు అని మనకు చెప్పేది అలాం. అలాం అంటే నీకు రాబోతున్న డేంజర్ గురించి నువ్వు ఫీల్ అయ్యి యాంగ్షియస్గా ఉంటాం చూడండి, దాన్ని అలాం అంటాం. ఇట్స్ అన్ అలామింగ్ సిచ్యువేషన్ దట్ రిక్వైర్స్ యూ టు బి అలర్ట్. ఇక్కడ అలాం అంటే అలర్ట్ అని పెట్టుకోవచ్చు.
అలార్మింగ్ సిచ్యువేషన్ అంటారంటే అలర్ట్గా ఉండాలి, ప్రతి క్షణం కూడా మీరు అలర్ట్గా ఉండాలి అనే సిచ్యువేషన్ అలార్మింగ్ అంటాం. అలార్మింగ్ అంటే అక్కడ యాడ్జెక్టివ్, అలామ్ అనేది నౌన్. అలామ్ అంటే అర్థం ఏంటి? అలర్ట్నెస్, మీనింగ్ అది. సో స్పెక్యులేషన్ అండ్ అలర్ట్నెస్, ఏం జరిగిపోతుందో అని చిన్న అంటే కొంచెం నెగిటివ్ టోన్లో వస్తుంది ఇక్కడ. ఈ సెంటెన్స్లో తీసుకుంటే అలర్ట్నెస్ ఎందుకు వస్తుంది? ఏదో డేంజర్ ఉంది అక్కడ, యాంగ్జైటీ, ఏదో డేంజరస్ జరిగిపోతుంది, ఇండియాకి ఏదో చైనా చేసేస్తుంది అనే యాంగ్జైటీ, ఫియర్ అనేవి మనలో బిల్డ్ అయిపోయాయి. ఇక్కడ అలా అంటే ఆ మీనింగ్ వస్తుంది. యాంగ్జైటీ అబౌట్ ఇంపెండింగ్ డేంజర్, రాబోతున్న డేంజర్కి సంబంధించి మనం యాంగ్జైటీ ఫీల్ అవుతాం చూడండి, ఆ మీనింగ్ వస్తుంది ఇక్కడ అలాంకి. ద సైలెన్స్ హెస్ ఆల్సో ట్రిగ్గర్డ్ అన్సీమ్లీ అంటే ఇంప్రాపర్ డొమెస్టిక్ పాలిటిక్స్ అంటే బ్లేమ్ గేమ్. అన్సీమ్లీ అంటే ఇంప్రాపర్, నాట్ గుడ్ అని అర్థం. డొమెస్టిక్ బ్లేమ్ గేమ్, ఇంకా పాలిటిక్స్ మొదలైపోయాయి దీని మీద, ప్రతి దాని మీద పాలిటిక్స్ చేసుకుంటారు. అన్సీమ్లీ పాలిటిక్స్ అండ్ బ్లేమ్ గేమ్, ఒకరినొకరు తిట్టుకోవడం. అట్ ఏ టైమ్ వెన్ ఇండియా ఈజ్ కాన్ఫరెంటింగ్ పాసిబుల్ ఇట్స్ బిగ్గెస్ట్ నేషనల్ సెక్యూరిటీ ఛాలెంజ్ సిన్స్ కార్గిల్ వార్ తర్వాత ఫేస్ చేస్తున్న బిగ్గెస్ట్ నేషనల్ సెక్యూరిటీ ఛాలెంజ్ ఇది. ఇలాంటి టైంలో అందరూ యునైటెడ్గా ఉండాలి. ఇలాంటి టైంలో పొలిటికల్ బ్లేమ్ గేమ్ అనేది జరగడం మొదలైపోయింది. ఫ్రైడేస్ ఆల్ పార్టీ మీట్ వాజ్ సర్టన్లీ ఏ స్టెప్ ఇన్ ద రైట్ డైరెక్షన్, ఈవెన్ ఇఫ్ ఇట్ పర్హాప్స్ కేమ్ ఏ ఫ్యూ వీక్స్ టూ లేట్. అది చాలా లేట్గా జరిగింది, బట్ స్టిల్ ఇట్స్ ఏ స్టెప్ ఇన్ ద రైట్ డైరెక్షన్, కరెక్ట్ డైరెక్షన్లో జరిగిన స్టెప్, అది అడుగు ఇన్ ద రైట్ డైరెక్షన్ అని అర్థం. ఎందుకంటే ఇలాంటి టైంలో ఏం చేయాలంటే ప్రభుత్వం ఎవరికి ఏమీ చెప్పకుండా డెసిషన్స్ తీసుకునేదానికంటే జాతీయ భద్రతకు సంబంధించింది కాబట్టి అన్ని పార్టీలను ఇన్వైట్ చేసి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పరిచి అందరికీ చెప్పాలి ఏం చేస్తుంది అనేది. అది చేశారు, కానీ కొంచెం లేట్గా చేశారు. ఇండియాస్ చైనా పాలసీ may be approaching as significant an inflection point as 1988, which marked the normalization of ties after 1962. 1962లో వార్ జరిగింది. టైస్ అంటే రిలేషన్స్. వార్ జరిగిన తర్వాత ఆ డిస్కంఫర్ట్ ఉండిపోయింది రెండు కంట్రీస్ మధ్యలో కూడా, అపనమ్మకం, ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అనేది తినేసింది చాన్నాళ్ళు. 1988లో నాకు తెలిసి ఏం జరిగిందో అక్కడ నేను చదవలేదు. సో అక్కడ ఇన్ఫ్లెక్షన్ పాయింట్ వచ్చింది. ఇన్ఫ్లెక్షన్ పాయింట్ అంటే సంథింగ్ టర్నింగ్ పాయింట్ అనమాట. అక్కడ నుంచి మొత్తం రిలేషన్స్ యొక్క స్ట్రక్చర్ మారింది అని. అప్పటి వరకు ఒక రకమైన డిస్టర్బెన్స్ ఉండేది, అక్కడ నుంచి ఆ డిస్టర్బెన్స్ పోయింది. ఓకే, టర్నింగ్ పాయింట్, సంథింగ్ ఏ సిగ్నిఫికెంట్ ఈవెంట్ దట్ చేంజెస్ ది డైరెక్షన్ ఆఫ్ ది కోర్స్. అప్పటి వరకు ఎలా ఉండేది అక్కడ నుంచి మారిపోయింది అంటారు చూడండి, దాన్ని టర్నింగ్ పాయింట్ అంటాం, లేదా ఇన్ఫ్లెక్షన్ పాయింట్ అంటాం. 1988లో విచ్ మార్క్ ది నార్మలైజేషన్ ఆఫ్ టైస్, రిలేషన్స్ నార్మల్ అయ్యాయి అప్పుడు. క్రాఫ్టింగ్ ద వే అహెడ్, క్రాఫ్టింగ్ అంటే చూడండి కేర్ఫుల్లీ కన్స్ట్రక్టింగ్, క్రాఫ్ట్స్ అంటారు చూడండి హ్యాండ్తో చాలా జాగ్రత్తగా చేస్తారు, అలాగే క్రాఫ్టింగ్ ద వే అహెడ్ అంటే నెక్స్ట్ ఏం చేయాలి అనే దాన్ని జాగ్రత్తగా ప్లాన్ చేయడం, టు ప్లాన్ సంథింగ్ కేర్ఫుల్లీ అనే మీనింగ్ వస్తుంది. క్రాఫ్టింగ్ ద వే అహెడ్ ఫర్ ద రిలేషన్షిప్ ఆఫ్టర్ ద వర్స్ట్ వైలెన్స్ సిన్స్ 1967 విల్ రిక్వైర్ ఎ మెజర్డ్ అప్రైజల్ ఆఫ్ హౌ టు పర్పసివ్లీ ఎంగేజ్ ఇండియాస్ బిగ్గెస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ నైబర్. నెక్స్ట్ ఏం చెయ్యాలి ఏ విషయంలో? ఆఫ్టర్ ద వర్స్ట్ వైలెన్స్ సిన్స్ 1967 తర్వాత ఇండియాకి చైనాకి మధ్యలో జరిగిన ఇన్సిడెంట్స్లో దిస్ ఈజ్ ది వర్స్ట్. విల్ రిక్వైర్ ఎ మెజర్డ్ అప్రైజల్. మెజర్డ్ అంటే కేర్ఫుల్లీ, చాలా థాట్తో, విత్ ఎ లాట్ ఆఫ్ థాట్, ఆలోచించి జాగ్రత్తగా, క్యాలిబ్రేటెడ్ అంటారు. ప్రతి మెజర్ అంటే ఏంటి? మెజర్ చేయడం, కొలవడం, ఆ మీనింగ్ తీసుకోండి. పోనీ ప్రతి విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించి ఎంత చేయాలో అంత చేసి అలా చేసుకోండి, మీకు గుర్తుంటుంది. ప్రతి విషయాన్ని ఎంత చేయాలో అంతే చేసి, ఎంత ఆలోచించాలో అంత చేసి, ఏ స్టెప్ కూడా ఎక్కువ అవ్వకుండా తక్కువ అవ్వకుండా, విత్ ఏ కేర్ఫుల్ కన్సిడరేషన్ అని అర్థం అనమాట. మెజర్డ్ ఏంటి? అప్రైజల్. అప్రైజల్ అంటే అర్థం ఏంటి? అసెస్మెంట్, ఎగ్జామినేషన్, అసెస్ చేయడం, ఒక సిచ్యువేషన్ని అసెస్ చేయడం, ఎంతవరకు ఉంది, కరెక్టా తప్ప అని అసెస్ చేయడాన్ని మనం అప్రైజల్ అంటాం. విల్ రిక్వైర్ ఏ మెజర్డ్ అంటే కేర్ఫుల్గా అసెస్మెంట్, మెజర్డ్ అప్రైజల్ అంటే కేర్ఫుల్ అసెస్మెంట్ ఆఫ్ హౌ టు పర్పసివ్లీ ఎంగేజ్ ఇండియాస్ బిగ్గెస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ నైబర్. పర్పసివ్లీ అంటే రిలేటెడ్ టు ఏ పర్పస్. ఇప్పుడు ఈ నైబర్ని మనం ఎలా ఎంగేజ్ చేయాలి? ఈ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మన ఇండియాస్ బిగ్గెస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్, చాలా పవర్ఫుల్ నైబర్ అంటే ఎవరు? మన దాయాది, పక్కనున్న వాళ్ళు. దాయాదిని కాదు, మన పక్కనున్న వాళ్ళని అర్థం. ఈ చైనాని ఎలా ఎంగేజ్ చేయాలి? పర్పసివ్లీ అంటే మన పర్పస్ని సర్వ్ చేసేలాగా. ఏంటి ఆ పర్పస్? శాంతిని నెలకొల్పడం. శాంతి నెలకొల్పేలాగా ఇప్పుడు ఈ వీళ్ళని ఎలా ఎంగేజ్ చేయాలి అని చెప్పి కేర్ఫుల్గా అసెస్మెంట్ చేయడం కోసం వీ హ్యావ్ టు క్రాఫ్ట్ ద వే అహెడ్. నెక్స్ట్ ఏం చేయాలనేది క్రాఫ్ట్ చేయాలి. దిస్ కెనాట్ హ్యాపెన్ బై బీయింగ్ ఇన్ డినయల్. అంటే ఏం జరగలేదు. బీయింగ్ ఇన్ డినయల్ అంటే అర్థం అదే, ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి జరిగిందని. ఏంటది? వాళ్ళు మన వైపు ఇంట్రూడ్ అయ్యారు అనేది యాక్సెప్ట్ చేయాలి. ప్రాబ్లమ్ని మనం యాక్సెప్ట్ చేస్తే సొల్యూషన్ కోసం ఆలోచిస్తాం. ప్రాబ్లమ్ని యాక్సెప్ట్ ప్రాబ్లమే జరగలేదు అనేసి అనుకోండి, ఇంకా హూ విల్ థింక్ అబౌట్ సొల్యూషన్?
అందుకే దిస్ కెనాట్ హ్యాపెన్ బై బీయింగ్ ఇన్ డినయల్, ఏం జరగలేదు అని చెప్పడం, ఆర్ బై అటెంప్టింగ్ టు అబ్స్క్యూర్ ఫ్యాక్ట్స్. అబ్స్క్యూర్ అంటే ఏంటి అర్థం? అబ్స్క్యూర్ ట్రాన్స్పరెంట్, ట్రాన్స్పరెంట్కి ఆపోజిట్ అబ్స్క్యూర్. ట్రాన్స్పరెంట్ క్లియర్గా ఉంటుంది, తెలిసిపోతుంది ఏం జరిగిందో క్లియర్గా తెలిస్తే పారదర్శకత. అబ్స్క్యూరిటీ అంటే దానికి ఆపోజిట్, అంటే క్లారిటీ లేకపోవడం. ఓకే, ల్యాక్ ఆఫ్ క్లియర్ ఇన్ఫర్మేషన్. ఫ్యాక్ట్స్ని అబ్స్క్యూర్ చేస్తారంటే మసకపరిచేలా చేస్తారు, నిజాన్ని క్లియర్గా చెప్పట్లేదు అని అర్థం. టు మేక్ సంథింగ్ అన్క్లియర్ ఈజ్ కాల్డ్ అబ్స్క్యూర్. క్లారిటీ ఇవ్వకుండా అన్క్లియర్గా చేయడం, దాన్ని అబ్స్క్యూరిటీ అంటాం. అబ్స్క్యూర్ ఇక్కడ వర్బ్ కింద వచ్చింది. ద ఫస్ట్ స్టెప్ టు ఏ సొల్యూషన్ ఈజ్ అ రియలైజేషన్ ఆఫ్ ద నేచర్ అండ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ప్రాబ్లమ్. ఒక సొల్యూషన్కి, సొల్యూషన్ అంటే అర్థం ఏంటి? ప్రాబ్లమ్కి సొల్యూషన్, రెజల్యూషన్, సొల్యూషన్ అంటాం కదా. సమస్యకి పరిష్కారం. పరిష్కారానికి ఫస్ట్ స్టెప్ ఏంటి? రియలైజేషన్ ఆఫ్ నేచర్ అండ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ప్రాబ్లమ్. అసలు ప్రాబ్లం ఎలాంటిది, అది ఎంత పెద్దది అని రియలైజ్ అవ్వడం, అది తెలుసుకోవడం అనేది మొదటి, దానికి పరిష్కారాన్ని చూపడంలో మొదటి స్టెప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అదే ఒప్పుకోకుండా చైనా వాళ్ళు మన వైపు రానే రాలేదనేసాం అనుకోండి, ఇంకా సొల్యూషన్ ఎక్కడ వస్తుంది? నువ్వు ప్రాబ్లమే లేదు అంటే సొల్యూషనే రాదు. ప్రాబ్లమే లేకుండా గత 6 వారాలుగా ఎందుకు ఈ టెన్షన్స్ ఉన్నాయి? దట్స్ ది పాయింట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.